నానమ్మకి ఓకే చెప్పనా? ఓకే ఫైన్, కానీ ఒకసారి నేను నహర్ని కలిసి మాట్లాడతాను. ఇంకా తర్వాతే నిర్ణయించుకుంటాను. డన్. మీరు వెళ్ళి చెప్పండి. వద్దు, మీరు వెళ్ళండి. ఓయ్ నువ్వు వెళ్ళు. ఎవరు ఏం చెప్పాలన్నో ఎదురుగా వచ్చి చెప్పండి. అన్నయ్య అది సమర్ మీతో ఏదో చెప్పాలనుకున్నాడు. లేదు, నేనేమి చెప్పలేదు, అవన్నీ అక్కే చెప్పాలి. డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్నయ్య, అన్నయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్. పెళ్లికి ఫైనల్లీ ఓకే చెప్పినందుకు. ఐ నో ఇది మీకు ఈజీ కాదని, కానీ ట్రస్ట్ మీ, మీరు తీసుకున్న నిర్ణయం చాలా బాగుందన్నయ్య. ఎందుకో తెలియదు కానీ నాకు అనిపిస్తుంది వదిన ఈ ఇంట్లోకి రాగానే నా పాత నహరన్నయ్య నాకు మళ్ళీ దొరుకుతాడని. ఎవరితోనైతే నేను మళ్ళీ సరదాగా గడపగలను. అవునన్నయ్య, మనతో మనసారా జోకులు వేసేవారు, ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసేవారు. పెళ్లిలో మిమ్మల్ని నేనే ముస్తాబ్ చేస్తానన్నయ్య. ఇంకా అన్నయ్య నేను ఎంత డాన్స్ చేయబోతున్నానంటే అరక్కండి. ఇన్నాళ్ళ తర్వాత మన ఇంట్లో పెళ్లి ఊరేగింపు వస్తుంది. అలాగే మీరు ఆ ఫేవరెట్ పాటకి వదినతో డాన్స్ చేయండి. ఏంట పాట? అవును, एक लड़की को देखा तो ऐसा लगा जैसे खिलता गुलाब, जैसे शायर का ख्वाब, जैसे ला 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 ला. సారీ అన్నయ్య. సారీ అన్నయ్య. నా కొడుకు పెళ్లికి ఒప్పుకున్నాడు. ఓయ్ భలే సంతోషంగా ఉంది. నాన్నగారి హెల్త్లో అయితే ఏ మార్పు లేదు, మందులు అయితే టైంకి ఇస్తున్నారు కదా. మరేంటి ప్రాబ్లం? ఆయన ఫాస్ట్గా రికవర్ అవ్వాలి. సోనీ గారు మీరు ఇలా రండి. మీరు ఇలా మీకు నిజంగానే బాలేదా? నాకు నిజం చెప్పండి, మీరు నిజంగా బాగోలేరా? చూడండి, అది మొదట వచ్చిన అటాక్ ఉంది కదా, అదే నిజమే. కానీ ఇప్పుడు వచ్చిందే అది నాటకం. నాటకం ఇదా? ఇది నాటకమా? ఈ మందులు ఇది నాటకమా? ఎందుకు రతన్ గారు మీరెందుకు ఇలా చేశారు? నేను ఇదంతా ఎందుకు చేశానంటే నహర్ పెళ్ళికి ఒప్పుకుంటాడని, అంతే. అవునండి, నేను ఆయనతో మాట్లాడతాను. మరి గుప్తా గారు నిన్నటి రిపోర్ట్ పంపించండి ప్లీజ్. సరేనండి. మీరు ఇంత పెద్ద నాటకం నహర్తో ఓకే అనిపించడానికేనా? అవును సోనీ గారు, కానీ ఈ నిజం నారికి తెలియకూడదు. చూడండి, లేకపోతే ఇదంతా వృధా అయిపోతున్నాయి. నేను కేవలం నాహర్ని సంతోషంగా చూడాలనుకుంటున్నాను. కానీ మీరు ఎలా చేయగలిగారు ఇలా? సోనీ గారు, ఈ మాట అబద్ధం కాదు. నా గుండె ఇప్పుడు బలహీనపడింది. ఇంకా ఈ మాట కూడా అబద్ధం కాదు. రాబోయే రోజుల్లో మనమిద్దరం ఈ లోకంలో ఉండము. మన కూతురు అవని రోమిల్తో సంతోషంగా ఉంది. ఇంకా మన కొడుకు సమర్కి ఎవరో ఒకరు దొరికే తీరుతారు. కానీ నా సంగతి ఏంటి?
వాడు మనం లేకుండా ఒంటరి వాడైపోతారు కదా. సోని గారు, మీకు తెలుసు కదా, జీవితంలో జీవిత భాగస్వామి ఎంత ముఖ్యమో అని. నహర్ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత నేను ఒక్కసారిగా చాలా కుంగిపోయాను, పూర్తిగా కూలిపోయాను. ఇక నా లైఫ్ ఉందిగా నెమ్మదిగా చీకట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా నేను ఒకరోజు ఆ చీకట్లోనే పోయేవాడిని. ఒకవేళ సరైన సమయానికి మీరు నా చేయి పట్టుకున్నారు. ఇంకా సోని గారు, మన నహర్ జీవితం కూడా అలాగే చీకట్లో కనుమరుగవుతోంది. వాడికి ఒక జీవిత భాగస్వామి చాలా అవసరం. తను వాడి జీవితాన్ని చీకట్ల నుండి బయటికి తీసుకొచ్చి సంతోషాల వెలుగులోకి తీసుకెళ్తుంది. ఇంకా వాడికి తను మళ్ళీ జీవితంలో బ్రతకడం నేర్పిస్తుంది. మీరే ఆలోచించండి. నహర్కి నిజం తెలిస్తే వాడెంత కోపపడతారో. ఏం తెంచిపోతుంది పిన్ని? నాందా, మీరు ఎందుకు నిలబడున్నారు? అవును బాబు, అవునవును. మీరెట్రండి, నేను కూర్చున్నాను. మీకు రెస్ట్ కావాలి. అవును, నేను కూర్చుంటున్నాను. అవును, నేను అదే చెప్తున్నాను నహర్ బాబు. ఇప్పుడు మీ నాన్న నడవాలని పట్టుబడుతున్నారు. నేను అన్నాను నహర్కి తెలిస్తే వాడు కోపడతాడని. నాన్న మీ రిపోర్ట్స్ అస్సలు కూడా బాగాలేవు నాన్న. ప్లీజ్ జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నువ్వు పెళ్ళికి సరే అన్నావు కదా, నేను బాగా కోలుకుంటాను. నహర్ బాబు, మేము నీకు పెళ్లి సంబంధం చూడటానికి వెళ్తున్నాము. వెళ్ళి రెడీ అవ్వు. అవును బాబు, నువ్వు రెడీ అవ్వు. పిన్ని, పెళ్ళికి ఓకే చెప్పాను గా. మీకు ఏది బాగుంటే అది ఫైనల్ చేసేయండి. నేను ఎక్కడికి రాను. ఒకవేళ అమ్మాయి వాళ్ళు అడిగితే మేమేం సమాధానం చెప్తాము? నువ్వు నర్వస్ పడట్లేదు కదా? నర్వస్ నేనా? నర్వస్ నేను నహర్కి పుట్టిస్తాను. అవును, ఒక మాట, ఈ అలంకరించుకోవడం, పెళ్ళి ఇవన్నీ కాస్త ఎక్కువైపోలేదా? చూడు, నువ్వు ఒక్కసారి అతనితో మాట్లాడి ఓపెన్గా ఆలోచిస్తే అప్పుడు నీకు అన్నీ బాగుంటాయి. ఇంకా అమ్మా నాన్నల ఆశీస్సులు కూడా మనతో ఉన్నాయి కదా. అయినా ఈరోజు నువ్వు అదిరిపోయావు. అవునా? నా లైన్ నాకే కొడుతున్నావా? వెరీ గుడ్. ఏంటి, ఏం జరుగుతోంది? నేను నిన్న జూహీని ముస్తాబు చేయమన్నాను, ఇక్కడ కూర్చుని సరదాగా నవ్వుకోమని కాదు. సరేనానమ్మా. హాయ్ నా బుజ్జి తల్లి, ఎంత ముద్దుగా ఉందో నా బంగారు తల్లి. ఎవరి దిష్టి తగలకుండా ఉండాలి. ఓయ్ రూహి, ఆ స్పెషల్ కచోరీ నేను చేయమన్నది తయారైందా లేదా? అవును నానమ్మా, నేను పొద్దున్నే చేసేసాను. మరి ఆ 2-3 రకాల డ్రింకులు? అవును నానమ్మా, నేను అన్నీ రెడీ చేసేసాను. గసగసాల డ్రింక్, నిమ్మకాయ నీళ్ళ కోసం నిమ్మకాయలు కోసేసాను, ఫ్రిడ్జ్ లో ఐస్ పెట్టాను, సోహన్ హల్వా కూడా చేసేసాను, రసంలై కూడా రెడీ. నానమ్మ గారు, మీరు అస్సలు టెన్షన్ పడకండి. వాళ్ళకి జూహీ నచ్చేస్తుంది. నచ్చేస్తుంది ఏంటర్థం? ఓయ్, వాళ్ళకి జూహీ ఎప్పుడూ నచ్చేసింది. నాకు జూహీ గురించి టెన్షన్ లేదు. నాకు బెంగంతా ఈ రూహీ గురించే. ఎక్కడ దీని బద్ధకం వల్ల పనులేమైనా పాడవుతాయేమో అని, ఏ తేడా అవ్వకూడదని. త్వరగా జూహీ పెళ్ళైపోతే చాలు. తర్వాత ఏదైనా మంచి సంబంధం చూసి దీన్ని కూడా సాగనంపేస్తాను. దీని పీడ తప్పుతుంది.
నానమ్మ గారు, నా మనసు చెప్తోంది మీ కోరిక త్వరలో నెరవేరుతుంది. ఎవరికి తెలుసు, ఈ రోజే అద్భుతం జరగొచ్చు కదా. అంటే ఏంటి? ఏమీ లేదు. నేను వెళ్ళి ఏర్పాట్లు చూసొస్తాను. వస్తాను. వచ్చేసారు, అబ్బాయి వాళ్ళు వచ్చేసారు. దీన్ని త్వరగా రెడీ చేసి ఉంచు. సరే నానమ్మ. నేను వెళ్ళి చూస్తాను. నమస్తే నమస్తే. భగవంతుడా, కేవలం సంబంధం ఖాయం చేసుకున్నందుకే ఇన్ని లాంఛనాలా? సారీ, అది రతన్ గారు రాలేకపోయారు. ఆయన ఆరోగ్యం ఇంకా బాలేదు. పర్వాలేదండి, మేము అర్థం చేసుకోగలం. కానీ ఎవరి సంబంధం గురించి మాట్లాడాలో నహర్ గారు, తను రాలేదా? రండి, లోపలికి రండి, ప్లీజ్ లోపలికి రండి. నహర్, కాపాడు, నన్ను కాపాడు. అది నహర్కి ఏదో అర్జెంట్ పని వచ్చింది. దాంతో అతను మీటింగ్కి వెళ్లాల్సి వచ్చింది. దానికి మీ అందరికీ సారీ చెప్తున్నాను. నీ మనవరాలు అతన్ని కలవాలి, మాట్లాడాలి అని నాకు అర్థమవుతుందండి. ఇన్ఫాక్ట్ కలవాలి కూడా. ఈ కాలం పిల్లలు పెళ్లికి ముందే కలుసుకోవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం ఇష్టపడుతున్నారు కదా. కానీ ఈ రోజు నిశ్చితార్థం చేసేద్దాం, వీళ్ళిద్దరిని ఇంకో రోజు కలిపిద్దాం. అవునని తప్పకుండా. మేము అర్థం చేసుకోగలం, పర్వాలేదు. అంత పెద్ద బిజినెస్ కదా, అంత పెద్ద వ్యాపారం. అతను చూసుకోవాలి. అతను ఇంటి పెద్ద కొడుకు కాబట్టి బాధ్యతలు కూడా పెద్దవే కదా ఆయనకి. ఆయన పిల్లలు ఒకరినొకరు చూసుకున్నారు కదా. అయ్యో, నన్ను చూడ్డానికి రావాల్సిన అబ్బాయి రాలేదు. దానమ్మ, నా పెళ్లి ఇంట్లో ఎలా చేస్తుంది? నేను ఎన్ని ప్రశ్నలు అడగాలనుకున్నాను. పెళ్ళయ్యాక బయటికి వెళ్ళనిస్తారో లేదో, స్నేహితుల్ని కలవనిస్తాడో లేదో నాకెలా తెలుసు? తిరగనిస్తారో లేదో. ఇప్పుడు నా ప్రశ్నలకి జవాబులు తెలియకపోతే నేను ఈ సంబంధం ఎలా ఒప్పుకుంటాను రూహి? చూడు, ముందుగా నువ్వు కంగారు పడుకో. తీసుకో, ముందు నీళ్ళు తాగు. చూడు జూహి, ఏదైనా సంబంధానికి సరే అని చెప్పడానికి అతని పార్టీలకు వెళ్ళనిస్తాడా లేదా అని తెలుసుకోవడం అంత ముఖ్యం కాదు. ఇది తెలుసుకోవడం చాలా ముఖ్యం. అతని సుఖదుఖాల్లో నీతో ఉంటాడా లేదా అని. నీకు భాగస్వామిగా జీవితాంతం తోడుండే తోడు, తను నీతో జీవితాంతం ఉండగలడా లేదా అని తెలుసుకోవడం ముఖ్యము. ఇప్పుడు అమ్మా నాన్నల్ని చూడు, వాళ్ళిద్దరూ ఎంత డిఫరెంట్ కదా. నాకు పార్టీలు నచ్చేవి. ఇంకా అమ్మా, తను చాలా సింపుల్గా ఉండేది. అయినా సరే ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉన్నారు కదా. అది ఒక నిజమైన తోడుకి గుర్తింపు. నువ్వు ఈరోజు
ఎలాంటి గొడవ చేయకు. ఒకసారి ఈ సంబంధం ఖాయం అవని, తర్వాత నువ్వు నహర్ గారితో మాట్లాడుకో, సరేనా? ఇంత ఎక్కువ సామాన్ తీసుకురావాల్సిన పనేముంది? అయ్యో, పనెందుకు లేదు పూనం గారు. ఇక మన బంధం కుదిరిపోతుంది. ఖాళీ చేతులతో వస్తామా మేము? ఈ మాట కూడా నిజమే. ఇప్పుడు అయినా మీ మనోరాలు అది నేను ఇప్పుడే తీసుకొస్తాను. అమ్మా నాన్న, ఈరోజు మీ కూతురు సంబంధం కుదరబోతోంది. మీ ఇద్దరి బంధం ఎలాగైతే ఎంతో ప్రేమగా అందంగా ఉందో, అలాగే మీరిద్దరూ ఆశీర్వదించి ఈ కొత్త బంధంలో కూడా ప్రేమ, గౌరవం, నమ్మకం ఉండేలా చూడండి. అయ్యో, మీరిద్దరూ ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నారు? అబ్బాయి వాళ్ళు వచ్చేశారు, చూస్తున్నారు, పిలుస్తున్నారు. పద. నువ్వెక్కడికి వెళ్ళేది? నువ్వెక్కడికి వెళ్ళవు, ఇక్కడే ఉంటావు. ఈ సంబంధం జూహీ కోసం వచ్చింది. ఆ దరిద్రపు ముఖం నీడ కూడా దీని కొత్త బంధంపై పడకూడదని నేను కోరుకుంటున్నాను. ప్లీజ్ నన్ను రానివ్వండి. నా ఒకే ఒక్క చెల్లి సంబంధం కలవబోతుంది. ఈ సంతోషం నుంచి నన్ను దూరం చేయకండి. అందుకే నేను నిన్ను దూరం చేస్తున్నాను. అప్పుడే ఇది సంతోషంగా ఉంటుంది. లేకపోతే నీ నమ్మకమేంటి? దీని సంతోషాన్ని బాధగా మార్చేస్తావు. పద. జూహీ, మీరిద్దరూ నాకు ప్రామిస్ చేయండి, నేను వెళ్ళిన తర్వాత కూడా ఒకరికొకరు తోడుగా ఉంటారని. ప్రామిస్? నేను బయటికి రావాలని మీరు కోరుకుంటే రూహి కూడా నాతో వస్తుంది. జూహీ ఏంటి పంతం? నేను చెప్పాను కదా ఇది రాదని. అంటే రాదు, అంతే. నేను చెప్పేశాను నానమ్మ, నేను బయటికి రావాలనుకుంటే తిను నాతో వస్తుంది. జూహీ వదిలే, నేను వెళ్ళడం అంత ముఖ్యం కాదు. ఈ సంబంధం ఎంత అవసరమో నానమ్మ కరెక్ట్గానే చెప్తుంది. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళకపోవడమే మంచిది. నువ్వు ప్లీజ్ నానమ్మతో వెళ్ళు. రూహి, నువ్వు ఎప్పుడు నానమ్మ మాట ఎలా వింటావు? మేమేమి అనను, నీ ఇష్టం, నీ లైఫ్. కానీ ఇది నా రోజు, నువ్వు నాతో రావాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు వస్తావు కూడా. నానమ్మ, ఒక దారింది, దాంతో నేను జూహీ సంతోషంలో పాల్గొనగలను, ఇంకా వెళ్ళకుండా ఉండగలను కూడా. నానమ్మ, మీకేం అభ్యంతరం లేకపోతే నేను తెర వెనకాల నుంచి చూడొచ్చా? దాంతో నేను జూహీ ఫంక్షన్ చూడగలను, ఇంకా ఎవ్వరికి నేను కనిపించను. నానమ్మ, ఇప్పుడు మీరు దీనికైనా అనుమతిస్తారు కదా? సరే, కానీ తెర వెనకాల నుంచి మాత్రమే. ఎంత టేస్టీ కచోరీ కదా. మా మనవరాలు రూహి చేసింది. అప్పో, అయితే పెళ్ళయ్యాక భలే ఉంటుంది. ఇంట్లో కచోరీ తినాలనిపిస్తే ఇక్తే వచ్చేస్తాయి. నా అనుమానం నిజమే. ఈ సంబంధం రూహీ కోసమే వచ్చింది. ఇప్పుడు రహస్యం బయటపడితే నానమ్మ ముఖం చూడడం మామూలు విషయం కాదు. అవని మన కోడల కోసం తీసుకొచ్చిన వంశపారంపర్య గాజులు. దానిది సరే, పంతులు గారు చెప్పిన శుభముహూర్తం. ఆ టైం అయింది. అవునండి, తప్పకుండా చేద్దాం. అది మా మనవరాలికి చాలా సిగ్గు. అసలు మేము పెంచిన పద్ధతే అలాంటిది. పూనం గారు బహుశా రూహి గురించి మాట్లాడుతున్నారు, తను సిగ్గుపడుతోందని. పూనం గారు, ఇలాంటప్పుడు అమ్మాయిలు సిగ్గుపడతారు, కానీ ఆచారం కదా, తప్పదు కదా. అవునండి, చెయ్యాలి.
అబ్బా ఈ గాజులు ఎంత అందంగా ఉన్నాయో, ముందు ముందు ఇంకేం దొరుకుతాయో. హారము, ఉంగరాలు, పట్టీలు. మా మలవరాల అదృష్టం పండింది. ఇవి మా కుటుంబ వారసత్వపు గాజులు. వీటిని మా కాబోయే కోడలికి ఇవ్వాలనుకుంటున్నాము. యా. ఈరోజు నేను నా కొడుకు సంబంధం మీతో ఖాయం చేస్తున్నాను.